హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కంపెనీని రాజుని ప్రమాదం నుంచి కాపాడిన కావ్య అనామికను అరెస్టు చేసి షాక్ ఇచ్చిన అప్పు. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. అప్పు కళ్యాణ్ ఇంట్లో అడుగు పెట్టగానే ఇంద్రాణి సీతారామయ్య అయితే ఎంతో ప్రేమగా అయితే వాళ్ళని ఆహ్వానిస్తారు. ఇక కావ్య రాజ్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇంతలో ఇక ఇంద్రాణి అయితే చెప్తుంది, రుద్రాణిని బయటికి గెంటేయాలి. ఈ కలుపు మొక్క ఇంట్లో ఉన్నంత వరకు మన కుటుంబం ఇలాగే ఉంటుంది అని చెప్పంగానే ఇక సీతారామయ్య కూడా నిర్ణయించుకుంటాడు రుద్రాణిని బయటికి గెంటేయడానికి. నాన్న, ఇది మరి అన్యాయం, నన్ను గెంటేయడానికి నేను ఒప్పుకోను, నన్ను క్షమించండి, ఇక్కడే ఉంటాను అంటూ ఇక రుద్రాణి నటించేస్తూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఆనందంగా ఉన్నప్పుడే ఇక కళ్యాణ్కి అయితే ఫోన్ వస్తుంది. తను ఒక సినిమాలో మొత్తం సాంగ్స్ అన్నీ రాయాలని ఇక ఆ విషయం ఇంట్లో అందరికీ చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక ఇంట్లో అందరూ కూడా ఎంతగానో ఆనందపడుతూ ఉంటారు. ఇక రాజ్ కావ్య కూడా ఈ విషయానికి ఎంతో ఆనందపడుతూ ఎంతో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అనామిక అయితే అక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను చేయవలసింది నేను చేస్తాను. ఉదయం అందరూ సూర్యోదయాన్ని చూస్తారు, కానీ ఆ కుటుంబం మాత్రం చీకట్లో మగ్గిపోవలసిందే. నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతాను, ఆ కుటుంబాన్ని నాశనం చేసేదాకా వదిలిపెట్టను అంటూ ఇక అనామిక అయితే ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో ఇక దుగ్గిరాల కుటుంబంలో ఎంతో సంతోషంగా సరదాగా డ్యాన్సులు వేస్తూ ఆనందంగా జరుపుకుంటూ ఉండగా ఇంతలో కావ్య అయితే రాజు దగ్గరికి వస్తుంది. ఇప్పటికైనా మీరు నన్ను భార్యగా ఒప్పుకుంటారా? నేను ఇంటికి తగిన కోడలని మీకు అనిపిస్తుందా అంటూ కావ్య అయితే అడుగుతూ ఉండగా ఇక రాజు అయితే, నీకు మొన్నే చెప్పాను కదా తింగరపుచ్చి, ఆ రోజు ఇక మీదట నీకు భర్తగా ఏం చెయ్యాలో అది చెయ్యాలి అనుకుంటున్నాను అని అంటే అర్థం ఏంటి? నిన్ను భార్యగా ఒప్పుకున్నట్టే కదా అంటూ రాజు అనగానే, అవునా, ఆ మాటకి అర్థం అదా అంటూ ఇక కావ్య అయితే అడుగుతూ ఉంటుంది. అందుకే నిన్ను తింగరబుచ్చి అనేది అంటూ రాజనగానే, అవునులే, ఈ తింగరబుచ్చి మీ పక్కన ఉంది కాబట్టే మీరు ఈ అన్ని సమస్యల నుంచి బయటపడ్డారు అంటూ ఇక కావ్యానంగానే, ఆ విషయంలో మాత్రం ఒప్పుకుంటున్నానులే అంటూ రాసి అయితే చెప్తూ ఉంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండంగానే ఇంతలో ఇంద్రాణి అయితే వస్తుంది. ఏంట్రా, ఇప్పటి వరకు ఇంట్లో జరిగే గొడవలతో సమస్యలతో సతమతమైపోయారు, ఇక అలాంటి సమస్యలు ఏమీ లేవు కదా, అందరూ ఆనందంగానే ఉన్నారు కదా, ఇప్పటికైనా మీ ఇద్దరూ నిర్ణయించుకుని మా చేతుల్లో ఒక మనవణ్ణు మనవరాల్లో పెట్టేస్తే మేము వాళ్ళతో ఆనందంగా ఉంటాము అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ఇంద్రాణి అయితే. ఆ మాటకి కావ్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఏంటి కావ్య, మా అత్తయ్యగారు అడిగితే సిగ్గుపడుతున్నావు, మీ అత్తగా నేను అడుగుతున్నాను ఏంటి, మనవన్నన్నా మనవరన్నాన్ని ఇస్తావివ్వవా అంటూ ఇక అపర్ణ కూడా చాలా సంతోషంగా అడిగేసరికి, అది మీ అబ్బాయిని అడగండి అత్తయ్య అంటూ ఇక సిగ్గుపడుతూ కావ్య అయితే పక్కకి వచ్చేస్తుంది. ఇక అపర్ణ అయితే చెప్తూ ఉంటుంది, రాజ్, ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పటికైనా కావ్యని అర్థం చేసుకో, తనని భార్యగా అంగీకరించు, నీ జీవితంలో దానికి కొంచెం చోటిచ్చినా అది ఎంతగానో ఆనందపడిపోతుంది పిచ్చిది, నువ్వంటే దానికి అంత ప్రేమ, నువ్వు భర్తగా దాని మీద ప్రేమ చూపిస్తే అది ఎంతో సంతోషపడుతుంది, ఇప్పటికైనా దాని జీవితం ఆనందంగా ఉండాలి, మీ ఇద్దరూ భార్యాభర్తలుగా ఎంతో సంతోషంగా కలిసి ఉండాలి, నాకు ఒక వారసుని ఇవ్వాలి అంటూ అపర్ణ అయితే చెప్పంగానే, తప్పకుండా మమ్మీ,
ఇప్పటి వరకు కళావతిని అపార్థం చేసుకున్నాను. ఇక మీదట నేను తనని ప్రాణంగా చూసుకుంటాను అంటూ రాజు అయితే చెప్పగానే ఆ మాటకి ఇంద్రాణి అపర్ణ అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటారు. ఇంతలో ఇక అందరూ సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉండంగానే రాజుకి అయితే ఫోన్ వస్తుంది. ఇక రాజు అయితే ఇప్పుడే మాట్లాడొస్తానని పక్కకి వచ్చి ఫోన్ తీసి ఏంట్రా చెప్పరా అంటూ అడుగుతూ ఉండంగా మన కంపెనీని ఎవరో తగలబెట్టాలని చూస్తున్నారని ఇక ఫోన్ రావడంతో ఇక రాజు అయితే చాలా కంగారుగా అయితే బయలుదేరుతాడు. ఇక రాజు కంగారుగా వెళ్ళడం చూసిన కావ్య కూడా వెనకాలే బయలుదేరుతుంది. ఇక కావ్య కూడా రాజు వెనకాలే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో ఇక అక్కడ కంపెనీని తగలబెట్టాలని చూస్తున్న రౌడీని అయితే రాజ్ చితక్కొడుతూ ఉంటాడు. ఇంతలో ఒక రౌడీ అయితే రాజ్ తలపైన కొట్టేయడంతో రాజ్ అయితే అక్కడికక్కడే పడిపోతాడు. ఇక వేరే రౌడీ అయితే రాజు మోకాళ్ళ పైన కొట్టడంతో రాజు అయితే ఇక స్పృహ లేని స్థితిలో లేవలేని స్థితిలో అయితే ఉంటాడు. ఇంతలో అక్కడికి కావ్య అయితే వస్తుంది. ఇక తన భర్త ఆ పరిస్థితిలో ఉండడం చూసిన కావ్య అయితే ఇక అక్కడున్న రాడ్డు తీసుకుని రౌడీలు అందరినీ కూడా చితక్కొట్టేస్తుంది. ఇక కావ్య దెబ్బకి అందరూ కూడా పారిపోతారు. ఇక కంపెనీనైతే అంటించకుండా అయితే కాపాడుకుంటుంది. ఇక రాజును కూడా కంగారుగా హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తుంది. డాక్టర్ ఎలాగైనా నా భర్తని కాపాడండి అంటూ ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళంగానే డాక్టర్స్ అయితే రాజుకి ట్రీట్మెంట్ చేసి తన కాళ్ళకి బలంగా దెబ్బ తగలడం వల్ల తను 1 నెల రోజులు నడవడం కష్టం, మీరు దగ్గరుండి చూసుకోవాలి, తనకి ఈ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు అంటూ చెప్పగానే ఇక కావ్య అయితే నా భర్తని నేను పసిపిల్లవాళ్ళ చూసుకుంటాను, తనకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత నాది అంటూ కావ్య అయితే చెప్పి ఇక రాజునైతే ఇంటికి తీసుకుని వస్తుంది. ఆ చైర్ కుర్చీలో రాజు రావడం ఇదంతా చూసిన ఇంట్లో వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏమైంది కావ్య, ఏమైంది? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నారు కదా, ఎంతో సంతోషంగా ఉన్నాం కదా, మీ ఇద్దరు బయటికి వెళ్ళడం ఏంటి, ఇలా జరగడం ఏంటి అంటూ ఇంట్లో వాళ్ళైతే ఎంతో కంగారు పడిపోతూ అడుగుతూ ఉంటారు. ఇక అపర్ణ అయితే రాజుని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. రాజ్ ఏమైంది రాజ్, ఏం జరిగింది రాజ్ అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక జరిగిందైతే చెప్తుంది కావ్య. ఇంతలో ఇక ఆ సీసీ ఫుటేజ్ ద్వారా ఆ రౌడీని కనుక్కున్న అప్పు అయితే వాళ్ళని అరెస్టు చేసి వాళ్ళ ద్వారా నిజమైతే తెలుసుకుంటుంది. ఇదంతా చేయించింది అనామికని తెలుసుకున్న అప్పు అయితే అనామికను అరెస్టు చేసి ఇంటికైతే తీసుకువస్తుంది. అక్క, బావగారికి ఇలా జరగడానికి కారణం ఈ అనామికే, మన కంపెనీ తగలబెట్టి మనం ఇలా రోడ్డు పాలైపోవాలని మళ్ళీ ప్లాన్ చేసింది, ఇలాంటి దాన్ని క్షమించకూడదు అంటూ ఇక అప్పు అనంగానే ఇంతలో కావ్య కూడా చెప్తూ ఉంటుంది. అవునప్పు, ఇలాంటి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు, ఇలాంటిది కుక్క చావు చేస్తుంది, ఎన్నిసార్లు చెప్పినా దీనికి బుద్ధి రాదు, నా భర్తనే ఈ పరిస్థితికి వచ్చేలా చేసింది, ఇలాంటి దాన్ని విడిచిపెట్టడానికి వీల్లేదప్పు, కంప్లైంట్ నేను ఇస్తున్నాను, దాన్ని ఎప్పటికీ కూడా జైల్లోంచి బయటికి రాకుండా జీవితాంతం జైల్లో చిప్పకూడు తినేలా చెయ్యి అంటూ కావ్య అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో అప్పు కూడా ఏంటి ఇప్పటి వరకు విర్రవీగావు, ఇక మీదట నీకు ఉంటుంది ముసళ్ళ పండగ నా చేతుల్లో, ఇంతవరకు నువ్వు ఏం చేసినా ఏం మాట్లాడినా నేను మౌనంగా సహిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా కుటుంబం జోలికే వస్తున్నావు, నా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నావు, అలాంటి నిన్ను ఎలా వదిలిపెడతాను, నిన్ను ఎప్పటికీ వదిలే ప్రసక్తే లేదు అంటూ ఇక అప్పు అయితే అనామికకు దిమ్మ తిరిగే షాకే ఇస్తుంది. ఇక అనామిక అరెస్ట్ అవ్వడంతో ఈ విషయం తెలుసుకున్న సామంత్ కూడా షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది వెళ్ళి ఇలాంటి పనులు చేసి అడ్డంగా ఇరుక్కుపోయింది, దీన్ని నమ్ముకుని నా ఉన్న ఆస్తంతా పోగొట్టుకున్నాను అంటూ ఇక సామంత్ కూడా షాక్లో ఉండిపోతాడు.
చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.